Define latch and list different types of latches. Define latch. Latch అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇట్ హ్యాస్ మెమొరీ ఎలిమెంట్ ఉంటుంది. నో క్లాక్ ఇన్పుట్ ఆఫెన్ కాల్డ్ ల్యాచ్. మెమొరీ ఎలిమెంట్ ఉండి క్లాక్ ఇన్పుట్ లేకుంటే దాన్నే ల్యాచ్ అంటాము. ల్యాచ్ అనేది ఈజ్ టెంపరరీ స్టోరేజ్ ఎలిమెంట్. ఇక్కడ మనం ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా అనేది స్టోర్ చేస్తే అక్కడ ఇది టెంపరరీ అంటే అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తానే ఆ డేటా అనేది కనిపించదు. డివైస్ దట్ స్టోర్ ద సింగిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడు టెంపరరీగా ఉంటుంది ఇది. దీని యొక్క టైప్స్ ఎస్ఆర్, డి, జేకే, టీ ల్యాచెస్ అనేది దీని యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్లిప్-ఫ్లాప్ అంటే చూడండి. ఫ్లిప్-ఫ్లాప్ అనేది మెమొరీ ఎలిమెంటే. ఇది కూడా క్లాక్ ల్యాచ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్టోర్ సింగిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సింగిల్ బిట్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేదానికి ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆపోజిట్ టు ద ల్యాచ్. ఇక్కడ స్టోరేజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. జస్ట్ లైక్ యాజ్ ఏ మెమరీ ఉంటుంది కదా మొబైల్లో, దాని మాది. ఇప్పుడు మెమరీలో మనం కొన్ని స్టోర్ చేస్తే ఆ మెమరీ ఇంకా మన దగ్గర ఉన్నంత వరకు ఆ మెమరీ స్టోర్ అయ్యే ఉంటుంది కదా, దాన్నే పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ అంటాము. ఫ్లిప్-ఫ్లాప్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ డివైస్. ఇప్పుడు టైప్స్ ఎస్ఆర్, జేకే, డి, టీ ఫ్లిప్-ఫ్లాప్స్ అనేది దీని యొక్క టైప్స్. నెక్స్ట్ దీంతో సి క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ఎస్ఆర్ ఫ్లిప్-ఫ్లాప్ లైక్ with the help of the logic diagram and give its characteristic table and graphic symbol. దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ చూడండి. లాజిక్ డయాగ్రామ్ ఎప్పుడైనా ఇక్కడ చూసుకుంటే ఈ మన ఫ్లిప్-ఫ్లాప్స్లో కన్ఫామ్గా నాండ్ గేట్ సింబల్ యూజ్ చేస్తాం. నాండ్ గేట్ సింబల్ అనేది ఈ ఫ్లిప్-ఫ్లాప్స్లో యూజ్ చేస్తాం. ప్రతి దాంతో నాండ్ గేట్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నాండ్ గేట్ సింబల్ యూజ్ చేస్తాం చూడండి. ఈ ఫ్లిప్-ఫ్లాప్ యొక్క లాజిక్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 నాండ్ గేట్ సింబల్స్ వేసుకున్న తర్వాత దీనికి ఇన్పుట్ వచ్చేసి ఒకటి ఎస్, ఇంకొక ఇన్పుట్ వచ్చేసి క్లాక్. దీనికి ఒక ఇన్పుట్ వచ్చేసి 6, ఇంకొక ఇన్పుట్ వచ్చేసి క్లాక్. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఈ నుంచి ఇది వచ్చేసి ఇంకొక దానికి ఇన్పుట్, ఇక్కడ QN+1 బార్ అనేది ఇంకొక ఇన్పుట్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇది ఒక ఇన్పుట్, ఇక్కడ QN+1 అనేది ఒక ఇన్పుట్. ఇవన్నీ దాంట్లోని ఇలా కనెక్ట్ చేస్తే దీన్నే ఎస్ఆర్ ఫ్లిప్-ఫ్లాప్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకోండి. వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్తా అర్థమవుతుంది చూడండి. వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే ఇది కదా, ఇది ఎస్, ఇది ఆర్ కదా. ఇప్పుడు మనకు వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎస్ఆర్ 0 0 0 1 1 0 1 1 ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చేసి క్యూఎన్ అనేది ఎలా, క్యూఎన్ అనేది ఐదర్ 0 or 1 అనేది ఇప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఈజీగా ఉంటుంది చూడండి. ఇది అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ S0 అదే క్లాక్ 0, 2 0 ఉన్నాయి అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు 0 అవుతుంది. ఈ 0 అయినప్పుడు ఈ QN+0 QN బార్ అప్పుడేమైంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మీరు ఈజీగా రాయొచ్చు. నేను దీన్ని చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి QN+1 ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది తీసుకోండి 0 0 0, ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. ఇప్పుడు నీట్గా రాస్తా చూడండి. ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్లో నుంచే రాద్దాం. చూస్తే ఇక్కడ చూసుకుంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ SR QN+1. ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చిండోడు. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ 0 0 పెట్టుకున్నాం, మళ్ళీ 0 0, ఇదే 0 0 0 1 1 0 1 1. దీన్నే 2 times రాసినాం 0 0, మళ్ళీ దీన్ని 0 1 0 1 1 0 1 0.
1 1 1 1 ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ క్యూఎన్ అంటే ఏంది ఎక్స్, ఇది డోంట్ కేర్ అనమాట. డోంట్ కేర్ అంటే 0 కానీ 1 కానీ, అదే 0 1 0 1 0 1 0 1 ఇలా మనము ఆ క్యూఎన్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ కావాలి, QN+1 అనేది అవుట్పుట్. ఈ SR ఫ్లిప్ ఫ్లాప్లో ఫస్ట్ వచ్చేసి నో చేంజ్ కండిషన్, నెక్స్ట్ వచ్చేసి రీసెట్, నెక్స్ట్ వచ్చేసి సెట్, నెక్స్ట్ వచ్చేసి డోంట్ కేర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నో చేంజ్ కండిషన్ అంటే ఏంది, మన దగ్గర QN ఉంది, QNఏ వస్తుంది. అలానే రీసెట్ కండిషన్ అంటే 0 వస్తుంది ఏమున్నా, అదే సెట్ కండిషన్ అంటే 1 వస్తుంది. డోంట్ కేర్ అంటే డోంట్ కేరే వస్తుంది. ఇప్పుడు క్లియర్గా నేను చెప్పింది చూడండి. ఇక్కడ QNలో ఏముంది 0 1 కదా, 0 1 0 1 0 1 అలా తీసుకున్నాం కదా. ఇక్కడ 0 1 ఉంది, ఇక్కడ QNఏ కదా ఫస్ట్ నో చేంజ్ కాబట్టి 0 1 వచ్చింది. నెక్స్ట్ రీసెట్, రీసెట్ అంటే ఏంది 0 అని చెప్పిన, అంటే ఇక్కడ ఏమున్నా 0నే వస్తుంది, 1 ఉన్నా 0నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ అన్న థర్డ్ది, సెట్ అంటే ఇప్పుడు 0 1 ఉంది కదా, అంటే ఏమున్నా 1 1నే వస్తుంది. లాస్ట్ వచ్చేసి డోంట్ కేర్, డోంట్ కేర్ అనేది వస్తుంది ఏమున్నా. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకోకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి. ఇప్పుడు దీన్నే వర్కింగ్ ప్రిన్సిపల్గా రాస్తాం. వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా రాస్తాము, S = 0. అక్కడ మీకు ప్రొసీజర్ అనేది ఎక్కువ ఇచ్చినాడు. S = 0, R = 0, దెన్ అవుట్పుట్ QN+1 = నో చేంజ్ కండిషన్. అలానే S = 0, R = 1, అప్పుడు రీసెట్ కండిషన్. S = 1, R = 0, అప్పుడు సెట్ కండిషన్. నెక్స్ట్ S = 1, R = 1, అప్పుడు డోంట్ కేర్ కండిషన్. ఇలా అనేది మనం రాస్తాం. దీన్నే SR ఫ్లిప్ ఫ్లాప్ అంటాము. దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. SR Q బార్, ఇవి వచ్చేసి అవుట్పుట్స్, ఇవి వచ్చేసి SR కాబట్టి ఇది ప్రతిదానికి క్లాక్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి ఇది. దిస్ ఈజ్ అబౌట్ SR ఫ్లిప్ ఫ్లాప్ విత్ క్యారెక్టరిస్టిక్ టేబుల్, graphic symbol and logical diagram and working principle of the SR flip flop. Thank you. Please like and subscribe my channel. Thank you.